కన్నీటిని కన్నీటిగా చేసి కష్టాలను ఇష్టాలుగా మార్చి కాలమనే కడలిలో పువ్వుల నావల సాగేను ప్రేమ ప్రేమలో వింత చాడలే వైద్య కన్నీటిగా చేసి కష్టాలను ఇష్టాలుగా మార్చి కాలమనే వై వై ఏమండి ఏమండి ఏమైందండి ఏమండి ఏమండి ఏంటండి ఏమైంది ఒక నిమిషం తాగండి అబ్బబ్బబ్బబ్బా ఈ గదిలో మనుషులు వాతావరణం ఎలా ఉంటుందనైతే ఊహించానో అలాగే ఉంది. ఓ తెగ ప్రేమించుకున్నారు. దేవుడు చేసిన మనుషులు తేనె మనసులు ప్రేమకి ప్రతిరూపాలు అనుకున్నారు కదా. కాని ఇప్పుడేమీ కాకుండా పోతున్నారు పాపం. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు కదా. జీవితం అంటే అంతే, ఒక్క క్షణంలో మొత్తం తలకిందులవుతుంది. మా ఆయన వీల్ చైర్లో ఉన్నా, ఎందుకు పనికిరాకుండా పోయినా నాకు ఈ ఇంటి పెద్ద కోడలని ఒక టైటిల్ ఉంది. మరి నీకు? నీకంటే ముందే స్రవంతి చిన్న కోడలొచ్చింది కదా. ఉన్న చిన్న కోడల పోస్ట్ కూడా డౌట్లో పడింది. నీకంటే ముందే చిన్న కోడలైన స్రవంతి వచ్చింది కదా. ఇప్పుడు ఆ చిన్న కోడలి పోస్ట్ ఉంటుందో ఊడిపోతుందో? వదినా, సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సంబంధం లేదా? ఏం మాట్లాడుతున్నారు మరిది గారు? నాకు ఈ ఇంటికి సంబంధం ఉంది. నేను మాట్లాడే మాటలకి మీకు సంబంధం ఉంది. చిన్నప్పుడే తాళిబొట్టు వేసిన మీకు మీ మరదలకి సంబంధం ఉంది. ఇన్ని సంబంధాల గురించి
ఒక సంబంధం ఉన్న మనిషి మాట్లాడుతుంటే ఏ సంబంధం లేదంటావేంటి దేవాంశ్? శ్రవంతి మీ అసలు భార్య కాదా? ముందు ఈ విషయం చెప్పండి. చెప్పడానికి ఏం లేదు. నా గుండె నిండా వైదేహినే ఉంది. వైదేహియే నా భార్య. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది దేవాంశ్. ఏదో మాయలో ఉండి మాట్లాడుతున్నారు. మీరుంటే ఉన్నారు. పాపం ఆ మాయలోకి తననెందుకు లాగుతున్నారు? మీది ఆ దేవుడు చేసిన పెళ్లి అంటున్నారు. కానీ ఆ దేవుడే మీ చిన్నప్పుడు వేరే పెళ్లి చేశాడన్న సంగతి మర్చిపోతున్నారు. మీ నాన్నగారు మీ అత్తయ్య గారికి చిన్నప్పుడే మాటిచ్చారు. అది నెరవేర్చకే ఇంటికి అరిష్టం పట్టుకుని ఇన్ని సమస్యలొస్తున్నాయని టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి సమయంలో మాటిచ్చిన చెల్లెలి కూతురు తిరిగొచ్చి ఆవిడికి మీకు చిన్నప్పుడే పెళ్ళయిందని తెలిసాక ఈవిడే నా భార్య, గుండెల నిండా ఈవిడే ఉంది అంటే మరి ఆవిడని ఎక్కడ పెట్టుకుంటారు దేవాంశ్? ఇక వైదేహిని వదిలేస్తే వదిలేయచ్చేమో గాని శ్రవంతిని వదిలే అవకాశాలు, పరిస్థితులు లేనే లేవు. మావయ్య గారిచ్చిన మాట, మేనకోడలి అనుబంధం, మీరు వేసిన తాళిబొట్టు, ఇవన్నీ కలిసి ఎప్పుడో వేసిన బంధం నుంచి తప్పించుకోవడం ఎలా సాధ్యం అనుకున్నారు? ఏదేవైనా కథ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది దేవాంశ్. సస్పెన్స్, థ్రిల్, ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎగ్జైట్మెంట్. అడుగు అడుగుకి ఆసక్తి పెరిగేలా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. తమ్ముడు పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? వాడికి పెళ్ళయిందని సంతోషించే లోపే ఇలా జరిగిందేంటి? నా పరిస్థితి ఏమో ఇలా అయిపోయింది. వాడైనా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటాడనుకుంటే ये मेरा जहां, ये मेरा घर मेरा आशियां, ये मेरी दुनिया, तेरे काम क्या है यहाँ? ला 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 ला, चीर के अंधेरे सूरज. ఎవరిని ఏడిపించొస్తున్నావు? అదేంటి అంత మాటనే సార్? ఎవరినైనా ఏడిపిస్తేనో, ఎవరైనా ఏడవడం చూస్తేనో గానీ నువ్వింత సంతోషంగా ఉండవు కదా. మన గురించి అందరూ తప్పుగా అనుకుంటున్నారు గాని మనంత అన్యోన్య దాంపత్యం ఇంకెక్కడ ఉండదండి. నేనేం చేసినా మీరు చెప్పేస్తారు. మీరు ఇలా తిట్టారనుకోండి, నాకు తెలిసిపోతుంది. ఇంతకన్నా అర్థం చేసుకునే దంపతులు, అన్యోన్య దంపతులు ఇంకెక్కడుంటారు చెప్పండి? ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. తినండి, తినండి. అయ్యయ్యో, బంగారం లాంటి స్వీట్ నేలపాలు చేసేశారు కదండి. అసలు మీకు ఇప్పుడు ఎందుకు ఇంత కోపం? ఇంట్లో పరిస్థితులు బాగోలేక అందరూ తలలు పట్టుకుని కూర్చుంటే నీకు తమాషాగా ఉందా? పాటలు పాడతావు, స్వీట్లు తింటావు.
అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావ్? సర్వం కోల్పోయినట్టు నల్ల చీర కట్టుకొని అశోకవనంలో సీతల ఒక మూలన ఏడుస్తూ కూర్చోవాలా? నెవర్. మీరిలా కాలు కదపలేక కుర్చీకి పరిమితమైతేనే ఏ బాధ లేకుండా అందంగా తయారై ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటున్నానే. అలాంటిది మీ తమ్ముడు లైఫ్లో ఏదో జరిగిందని నేను బాధపడతానా? నా తోడి కోడలే లైఫ్ ఏమైపోతే నాకేంటి? నన్ను చూడండి, ఇస్త్రీ నలగని చీర, నిద్రలో కూడా చెరిగిపోని మేకప్, ఈ హెయిర్ స్టైల్. నన్ను చూస్తే ఈవిడ భర్త చక్రాల కుర్చీ అని ఎవరైనా ఊహిస్తారా? లేదు కదా. నా మొగుడి బాధే నా బాధ కానప్పుడు మీ తమ్ముడి బాధ నా బాధ ఎలా అవుతుంది లక్కీ? ఇక్కడ ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి బాధ వాళ్ళు భరించాల్సిందే. కాబట్టి నేను బాధపడట్లేదని మీరు బాధపడిపోవద్దు. జన్మకిది మారదు. ఎవరో వచ్చారని ఏదో అన్నారని విడిపోయే బంధం కాదు వైదేహి మనది. ఎప్పుడైనా ఎక్కడ నా గుండెల్లో నువ్వే ఉంటావు. ఏమండి? దగ్గరయ్యాక మళ్ళీ దూరమై ఆ నరక యాత్రని అనుభవించలేను. అసలు బతకలేను.
ఇది ఇది నా వైదేహి నుంచి నేను కోరుకుంటున్నది. నీకు నేనే సర్వం కావాలి. నన్ను విడిచి నువ్వు ఉండకూడదు. ఇలా లేకుండా నన్ను త్యాగం చేశావనే కదా ఇన్నాళ్ళు తిక్కగా ఉన్నాను. ఇప్పుడు నేనే ప్రాణం అంటే ఎలా వదులుతాను? నాకు తెలుసండి. నాకు తెలుసండి, మీ కోపంలో కూడా నేనంటే మీకు ఎంత ప్రేమ అని. మరి శ్రవంతి పరిస్థితి ఏంటండి? స్రవంతి సంగతేంటి? నీ గురించి తప్ప నేను ఎవ్వరి గురించి ఆలోచించడు వైదేహి. అవును, వాళ్ళు రారనుకుని పెళ్లి చేశారు, తర్వాత వచ్చారని ఈ పెళ్లి కాకుండా పోతుందా? చెప్పు. నిజమే, కానీ శ్రవంతికి ఎందుకు అన్యాయం జరగాలి? తనే పాపం చేసింది. తనకి తెలియకుండా చిన్నప్పుడు పెళ్లి జరిగింది. అమ్మ మధ్యలో వదిలి వెళ్లిపోయింది. ఇప్పుడు మిగిలింది ఆ తాలి బంధమే కదా. దాన్ని వదులుకోమనడం అన్యాయం అవుతుంది కదా. ఇదంతా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నాకు జరిగితే ఒకటి, సాటి ఆడపిల్లకి జరిగితే మరొకటినా? అన్యాయం ఎవరికైనా అన్యాయమే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం చేయడం అన్నది నా చేతిలో లేదండి. ఏది జరగకూడదన్నది మాత్రం చెప్పగలను. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రవంతికి కూడా న్యాయం జరగకూడదు. సరే, రండి భోజనం చేద్దాం. సరిపదా. అందరూ వచ్చేశారు. చూడండి, మనమే ఆలస్యం. ఏంటి అలా చూస్తున్నారండి? వెళ్ళి కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. శ్రవంతి ఎక్కడా? భోజనానికి రాలేదా? ఏంటో మనసు బాగోలేకపోతే కడుపు మార్చుకోవాలని చూస్తారు. నేను పిలుచుకొస్తానండి. ఇదేంటి, ఇందాకే గుండెలు పగిలిపోయేలా ఏడుస్తూ కూర్చుంది, ఇంతలోనే క్యారెక్టర్ ఇలా మార్చేసిందేంటి? మధ్యలో ఏం జరిగింది? కూర్చో శ్రవంతి, కూర్చో.